తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్కు ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది. తెలుగు రాష్ట్రాలను కమ్మేసింది పొగమంచు. విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్కు ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది. తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానం ల్యాండింగ్కు ఇబ్బంది తలెత్తింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానం గాలిలో చిత్తర్లు కొట్టింది. ఈ రోజు ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానం రాకపోకల అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకోవాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ పైలట్ విమానానికి సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు గాలిలో ఉంచవలసి వచ్చింది. తెల్లవారుజామున కురిసిన భారీ మంచు వలన ఎలిజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువ పడిపోవడంతో ఈ సమస్య గురైందని చెప్తున్నారు. వాతావరణం కాస్త అనుకూలించాక విమానం సురక్షితంగా గన్నవరం రన్వే పైన ల్యాండింగ్ అయింది. ప్రయాణికులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్ సాయిబాబా, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్లాంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త రామేశ్వర్ను భార్య హత్య చేసింది. రామేశ్వర్ గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి అతడిని దిండుతో చంపింది. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే రామేశ్వర్ మృతితో అనుమానంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. రామేశ్వర్ను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్గాంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త రామేశ్వర్ను భార్య హత్య చేసింది. రామేశ్వర్ గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి అతడిని దిండుతో చంపింది. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే రామేశ్వర్ మృతిపై అనుమానంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. రామేశ్వర్ను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ దీపిక. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత 2 రోజుల తర్వాత తమ్ముడు ఫిర్యాదుతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం బోర్గం గ్రామానికి చెందిన 38 సంవత్సరాల పల్నాటి రమేశ్వర్ ఈ నెల 24 గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 22న అతని మరణంపై అనుమానంతో ఉన్నటువంటి గల్ఫ్ లో ఉన్నట్టు అతని తమ్ముడు దాని భార్యతో పాటు మాకులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మళ్ళీ 2 రోజుల క్రితం చనిపోయిన రామేశ్వర్ ని మృతదేహాన్ని పైకి దిగి ఇటు తహసీల్దార్ అలాగే ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే దీనిపై అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే దీంతో ఈ దర్యాప్తులో అనుమానంగా మృతి చెందిన కేసు నమోదు చేస్తున్న పోలీసులు అతని తమ్ముడు రేవతినటువంటి అమ్మాదారు ఆధారంగా డిసెంబర్ 24న తహసీల్దార్ సమక్షంలో మృతాన్ని మోసం చేశారు. ఈ క్రమంలో రమేష్ ఎవరైతే చనిపోయాడు రామేశ్వర్ భార్య పల్నాటి సౌమ్య ఆలయ పండుల అరుణ అలాగే నందిపేట మండలం బాదుగున గ్రామానికి చెందినటువంటి 4 నిమిషాల దీపక్ తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చెప్పి కూడా దర్యాప్తులు చెల్లింది. అక్రమ సంబంధం వల్లనే భార్యని అతని భర్తని కూడా హత్య చేసి గుండెపోటుతో మృతి చెందారని చెప్పి కూడా అతను మళ్ళని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తులు చేరిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే పల్నాటి రామేశ్వర్ హత్య సంబంధించి అతని ప్రియుడితో పాటు దిలీప్ తో పాటు ఆమె భార్యని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు విచారించి 22/12/2025 రోజు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12/25 రోజు డాక్టర్ల సహాయంతో పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న. ఆమె ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. ఆయన వేధిస్తున్నాడని తరచుగా ఇతనికి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది. హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. దాని తర్వాత ఇతనికి అన్నోన్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగా అది సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఏ విధంగానే వీళ్ళని ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఒకసారి స్లీపింగ్ పిల్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికి ఏం కాలేదు. ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా పట్టుబట్టడంతో ఈ అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జితేందర్, శ్రీరామ్, రాకేష్ అండ్ మోసిన్ వీళ్ళని పిలిచి వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందాల భాగంలో వాళ్ళు 35,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ప్రకారం 19th రోజు ఇతను పండుకున్నప్పుడు ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. సుపారీ తీసుకున్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి సౌమ్య చెప్పిన దాని ప్రకారం అతను నిద్రపోయి ఉన్నాడు. అతను దిండు పెట్టి అదేవిధంగా టవాల్ పెట్టి ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. కాసేపట్లో నవీన్ రావు ఇంటికి హరీష్ రావు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు నవీన్ రావు హాజరయ్యారు.
ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. కాసేపట్లో నవీన్ రావు ఇంటికి హరీష్ రావు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి వెళ్లారు. ఆయన్ని పరామర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణకి హాజరయ్యారు. నిన్న ఉదయం 10 గంటలకి విచారణకు హాజరైనటువంటి నవీన్ రావు రాత్రి 10 గంటల వరకు కూడా విచారణలో ఆయన పాల్గొన్నారు. అనేక అంశాలు ఆయన సిట్ విచారించింది. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి ఏ అంశాలకు ఆయన విచారణ జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా నిన్న కొంత ఆయన ఎక్కువ సమయం సిట్ విచారించిందనే ఒక కోణంలోనే ఆయన ఇంటికి ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇప్పు వివేకానంద గౌడ్, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కూకట్పల్లి నవీన్ రావు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా నవీన్ రావు ఇంటికి చేరుకుంటారు. ఆయన్ని పరామర్శిస్తారు. నిన్న నవీన్ రావుని విచారించిన తీరు పట్ల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావును ఎక్కువ సమయం సిట్ విచారణ చేసింది అనేది కూడా ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేసింది. సరే, ఏదన్నా సరే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రం నిన్న విచారణకు హాజరైనటువంటి నవీన్ రావును బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో హరీష్ రావుతో పాటుగా మిగిలిన కొందరు నేతలు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా నవీన్ రావు ఇంట్లోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండే అవకాశం ఉంది. ఆ నవీన్ రావు పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా వస్తారని కూడా తెలుస్తుంది. వచ్చిన తర్వాత మిగతా అంశాలు అంటే మనకి ఈ యొక్క సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. పాలమూరులో ఒక బహిరంగ సభ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఒక ప్రజలకు వివరించేలా ప్లాన్ చేసింది బహిరంగ సభ. సో అది ఎప్పుడు ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావుతో పాటు మిగిలిన నేతలందరూ కూడా వెళ్తారు ఆడికి. రైట్ సైదులు, థ్యాంక్ యూ. గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం, నల్లమల్ల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్లపై సీజీఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను తాము అంగీకరించలేదని చెప్తుంది. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు న్యాయమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. కోర్టులో రాష్ట్రం తరపున సమర్థవంతమైన బలమైన వాదనలు వినిపించాలని వారు న్యాయ నిపుణులను కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును బనకచెర్ల లేదా నల్లమల్ల సాగర్తో అనుసంధానించే విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని పిటిషన్లో ఆరోపించింది. ఈ పనులను తక్షణమే ఆపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని కోరింది. ఆమోదించిన అసలు డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది.
మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసిపోతున్నాయి. చెత్త కుప్పలో పసికందు చనిపోయి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో అప్పుడే పుట్టిన 2 నెలల పసికందును చెత్త కుప్పలో పడేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెత్త కుప్పలో 2 నెలల పసుకందికి సంబంధించి వివరాలు ఏమైనా తెలిసాయా? డీటెయిల్స్ ఏంటి? ఈ ఘటన మైలదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యొక్క బాబుల్ రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన నెలల పసికందును కూడా చంపేసి చెత్త కుప్పలో పడేసిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆ పాప మృతి చెందిన విషయాన్ని స్థానికులు గమనించి ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. దీంతో మానవ సంబంధాలు రోజు రోజుకి మంట కలిసిపోతున్నాయని చెప్పి కూడా స్థానికులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఆడ శిశువులకు సంబంధించిన నేపథ్యంలో ఎవరు పడేసి ఉంటారనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క పాపను ఎప్పుడు పడేస్తారు, ఎవరు పడేస్తారనే దానిపైన కూడా సీసీ కెమెరా రికార్డుకు సంబంధించిన దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి ఒక సీసీ ఫుటేజ్ ఆధారాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ట్రేజ్ అవుట్ చేస్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అయితే మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అంటే 2 నెలల పసికందుకు సంబంధించి కూడా మృతదేహాన్ని కూడా పోలీసులు ఇటు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి కేసు దర్యాప్తు జరిపి దీనికి సంబంధించిన వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నిఖితారావు మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగత జీవిగా పడి ఉంది. నిఖిత ఒంటిపై పోలీసులు కత్తిపోట్లను గుర్తించారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు అర్జున్ కంప్లైంట్ చేశాడు. అదే రోజు అమెరికా విడిచి భారత్కు వెళ్లిపోయాడు అర్జున్ శర్మ. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. నందిగ్రామ్ సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ 1 సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నందిగ్రామ్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం విశేషం. 2021 శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ రష్యా చమురు ఒప్పందాలపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై త్వరలో వాణిజ్య సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించారు. ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి అన్నారు. అలాగే తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసని, తనను సంతోషపెట్టడం భారత్కు చాలా ముఖ్యమని ట్రంప్ చెప్పారు. వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెనుజులా అభివృద్ధికి తాను సూచించిన ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్ ఆదేశించారు. తన ప్రణాళికలు అమలు చేయకపోతే రోడ్రిగ్స్ కు భారీ మూల్యం తప్పదని అన్నారు. నికోలస్ మదురో కంటే దారుణమైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. తాను చెప్పినట్లు చేస్తే వెనుజులా తన సైన్యాన్ని పంపనని తెలిపారు. వెనుజులా చమురుపై ఆంక్షల ద్వారా నియంత్రిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో చెప్పారు. వెనుజులాను నేరుగా పరిపాలించబోమని రూబియో స్పష్టం చేశారు. ములుగు జిల్లాలోని మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. మహాజాతర సమీపించే కొద్దీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజును దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా తరలి రావడంతో మినీ జాతరను తలపించింది. కుటుంబ సభ్యులు సమేతంగా వచ్చిన వారు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడే జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్నవాగు గద్దెల ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. జాతర ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. హీరో అల్లు అర్జున్ కు చేదు అనుభవం ఎదురైంది. హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ కు వెళ్లారు బన్నీ దంపతులు. సెల్ఫీల కోసం అల్లు అర్జున్ అభిమానులు చుట్టుముట్టారు. ఫ్యాన్స్ తీరుతో బన్నీ ఇబ్బంది పడ్డారు. రైట్, ఇక 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. రాష్ట్రం కానీ ఇల్లు కానీ చాలా సుభిక్షంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సీతక్క గారి నేతృత్వంలో 3 సార్లు మహిళలకు 0 వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, మా నియోజకవర్గంలో కూడా సోలార్ ఉత్పత్తిని 1 మెగావాట్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. 1 మెగావాట్ ఆర్థిక ఆదాయం 6 కోట్ల రూపాయల విలువతో ఈరోజు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందడమే కాకుండా బలోపేతమయ్యటానికి అవకాశాలున్నాయి. అధ్యక్ష, ఈరోజు బస్సులను కూడా ఓనర్లుగా చేయడం, పెట్రోల్ బంకులకు కూడా స్థలాలు కూడా కేటాయించి ఈరోజు మహిళలను మరి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా మీ సేవా సెంటర్లు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదనే ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు పాఠశాలలకు కూడా విద్యా కమిటీ చైర్మన్లుగా చేసి మహిళలతో సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు స్కూల్ రిపేర్లను చేసి బలోపేతం చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా ఈ చీరలు కూడా అర్బన్ ఏరియాలలో మీరు గతంలో ఇచ్చినటువంటి చీరలను చూస్తే బెదురు కట్టేది. అధ్యక్ష, టన్నుల కొద్దీ సూరత్ నుంచి తెచ్చి వరినార్ల చుట్టూ, మొక్కజొన్న చేనుల చుట్టూ చీరలు కట్టేది. ఈ చీరలు సంతోషంగా ఏదైతే కార్మికులు నేసినటువంటి చీరలను తెచ్చి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి మరి వృద్ధుల వరకు కూడా చీరలు ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాలో ఈ సంక్రాంతి పండుగ వరకు చీరలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ సంక్రాంతి పండుగకు మరి ఆ చీరలు అందజేయవలసిందిగా అర్బన్ ఏరియాలో మరి మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష,
అదేవిధంగా ఈరోజు డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా ఈరోజు పాయల శంకర్ చెప్పినట్టుగా హాస్టళ్లలో ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ వాళ్లకు మహిళలకే ఈరోజు కూరగాయల సప్లై కానీ ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇస్తే నాణ్యతతో కూడినటువంటి కూరగాయలను సరుకులను అందించే విధంగా ఉంటుంది. అది కూడా ఆలోచన చేసి అమలు చేసే విధంగా చూడాలని కోరుతూ మరి ఈ యొక్క కార్మికుల సమస్య కూడా తమరి దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కార్మికులు కరోనా సమయంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్న సమయంలో మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో 66 మంది కార్మికులను డిస్మిస్ చేశారు. వాళ్ళను డిస్మిస్ చేసినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా మరి ఆర్థిక మంత్రి భట్టి గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం బాగలేక పారాలసిస్ వచ్చి యాక్సిడెంట్తో ఇబ్బంది పడి మంచంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఏదైతే వాళ్లకు కొడుకులకు మరి అన్ఫిట్ చేసే విధంగా కూడా మరి చూడాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ విధానం అధికారులకు లేదు, పై ఎన్నున్న అధికారులకు, కింద ఉన్నటువంటి అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని పెట్టారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే కొరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ పేరు మార్పిడి విషయం కూడా దయతో దాన్ని కూడా అమలు చేసే విధంగా చూడాలని మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి స్పీకర్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చివరిగా శ్రీ శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న పోయిన నెలలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. మహిళలకు వారికి మంచి చేనేత చీరలు పంపడం చాలా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు బస్సులకు ఓనర్లు చేయడం, సోలార్ ప్రాజెక్ట్ నిర్వహించడం, క్యాంటీన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా చాలామందికి సీతక్క గారి ద్వారా క్యాంటీన్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా సంఘాలకు మనం 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 3 సార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సీతక్క కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చి నియోజకవర్గంకి వచ్చి కూడా వారికి అపూర్వమైన స్వాగతం కూడా పలికిన అధ్యక్ష. మహిళలు కూడా చూసిరు అధ్యక్ష. చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో గ్రామ సంఘం ఉంటుంది అధ్యక్ష. అన్ని సంఘాలు కలిపి ఒక ముఖ్య సంఘం ఉంటుంది అధ్యక్ష. మండలాల్లో ఒక మహిళా సంఘం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చిన్న ఒక ఇబ్బంది జరుగుతుంది, నేను సీతక్క దృష్టి కూడా తీసుకుపోతున్నాక. ఏం చేస్తున్నారక్క అంటే గతంలో నిరక్షరాస్యులుగా గ్రూపులు ఉండేవాళ్ళు అక్క, వారిని కొందరు బుక్ కీపర్లుగా పెట్టుకుంటే వారు మిస్మేనేజ్ చేస్తున్నారక్క. తప్పకుండా దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలక్క. బుక్ కీపర్ల మీద ఉంటే ఆ సంఘాలు ఇంకా బాగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరును కూడా వారు ఎప్పటికప్పుడు మనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మంత్రిగాను కోరుతా ఉన్నా, బుక్ కీపర్ వ్యవస్థను అంచువేసి కొద్దిగా అక్షరాస్యతతో కూడుకున్న మహిళలను ఆ బుక్ కీపర్గా మేనేజ్ చేసేటట్టు చూడాలని చెప్పి మంత్రి దృష్టికి తేవడం జరుగుతుంది. మంత్రి గారు. అధ్యక్ష, మరి పాయల శంకరన్న గారు అన్నట్టుగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ ఇళ్లలో మెటీరియల్ కానీ అదేవిధంగా మరి సరుకుల హాస్టల్లో సరుకుల అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము. కాకపోతే 1-2 చోట్ల మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా గండ సత్యన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ చీరలు సంక్రాంతిలోపు ఇయ్యమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష.
ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మేము మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి 8 మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ చేనేత